పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలము పోగుళ్లపల్లి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆందోళన నిర్వహించినటువంటి విద్యార్థుల పట్ల ఆర్సీఓ రత్నకుమారి అనుచితంగా ప్రవర్తించి చెప్పుతో కొడతా అనడాన్ని నిరసిస్తూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని ఆర్సీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు చెప్పులు చేత పట్టుకొని వినూత్న ఆందోళన చేపట్టారు. ఆర్సీఓకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థికి ₹1,00,000 ఇచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆర్సీఓ రత్నకుమారి చెప్పుతో కొడతాను అనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్సీఓపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించవలసిన అధికారులు బెదిరింపు ధోరణితో మాట్లాడడం పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తనపైన వచ్చిన ఆరోపణలపైన ఆర్సీఓ రత్నకుమారి స్పందించారు. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించలేదని, కావాలంటే అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ను చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, విద్యార్థులతో వీడియోలు చేయించి కొందరు వైరల్ చేసి గురుకుల పాఠశాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆర్సీఓ క్లారిటీ ఇచ్చారు. మేడం, మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టమని ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది ప్రాబ్లం చెప్పినాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? నేను పిల్లల మీద చెప్పు తీసుకొని కొడతా అనడం కానీ, నేను పిల్లల మీద అరవటం కానీ నేను అదేమి కూడా నేను చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చినోళ్ళు, ధర్నాకు వచ్చినోళ్ళు కానీ మీరైనా ఎవరైనా వెళ్ళి ఆ ఈఎంఆర్ఎస్ పొగళ్ళపల్లి ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలని మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నిన్న మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతున్న ఆ వీడియోస్లో నేనున్నానేమో చూడండి. ఆ వీడియోస్లో నా ఆబ్సెన్స్లో చేసి పిల్లలతో వాయిస్ రికార్డ్ చేయించి మేడం ఇలా చెప్తూ కొట్టడానికి వచ్చారు, మేడం ఎవరు మమ్మల్ని కొట్టడానికి అని నేను కూడా చూశాను. ఆ వీడియోస్ నేను కూడా విన్నాను. అవన్నీ తయారు చేయించి మరి ఇలాగా వైరల్ చేసి ఎంత ఈరోజు గురుకులాలని అక్కడ ఏర్పాటైన సమస్య వేరు, ఎరైజ్ అయిన సమస్య వేరు. ఇమీడియట్గా మేము సాల్వ్ చేసాము. ఎన్ని లక్షలైనా మీరు ట్యాంకర్స్ కొని పోయండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. మినిట్స్లో కూడా నేను రాపిచ్చా. మినిట్స్ బుక్ కూడా అక్కడే ఉంటుంది. మీరు వెళ్ళి ఆ మినిట్స్ బుక్ చూడండి. రాయించి ప్రిన్సిపల్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఒకవైపు కలెక్టర్ గారికి, పిఓ గారికి, సెక్రటరీ మేడం ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఫార్వర్డ్ చేసి వాట్సాప్ ద్వారా నేను రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈవినింగ్ వచ్చాక కూడా నేను రిపోర్ట్ సబ్మిట్ చేశానండి. ఈరోజు ఏది కూడా దాచేది ఏది కూడా లేదు. మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు 12 గంటలు పూర్తయ్యాలు, 24 గంటలు పూర్తయ్యే లోపే కొత్తగూడ ప్రిన్సిపాల్ గారి మీద వేటు వేయడం జరిగింది.